ఆలయ ధర్మకర్తలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం గురించి చెప్పి వారి దగ్గర ఆ యొక్క కావలసిన ఈ నిధులను తీసుకువచ్చి ఈ విధంగా ఈ ఆలయానికి 4 రాజగోపురాలు, మాడవీధులు, అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన సత్రము మరియు భక్తులకు వసతి కోసమై ఉండటానికి కూడా ఇక్కడ వసతి గృహాలు కూడా నిర్మించడం జరిగింది. హాయ్ అండి, అయితే మీకు ఈరోజు మన తిరుపతి దేవస్థానం అయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తిరుమల దేవస్థానం మీకు చూపించబోతున్నాను. ఇక్కడికి మన కేసీఆర్ గారు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి తన వంతు సహాయంగా తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవస్థానంకి ప్రతి సంవత్సరం వస్తాడు. మరి ఇది ఎక్కడ ఉంది అని మీకు తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా, మంచిగా వినండి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ దేవస్థానం అయితే ఉందండి. సో తిమ్మాపూర్ గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే మన తెలంగాణలో దాదాపు 8 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం అని సెర్చ్ చేయండి. ఇక్కడ దగ్గరలో మీరు ఉన్నవారు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అద్భుతమైన ఫీల్ ఉంటుందండి. కేసీఆర్ గారు 2 కిలోల కిరీటం చేయించింది ఈ గుడికేనండి. ఇక్కడనే ఆ ప్లేస్ ఇదేనండి. సో గ్రహించగలరు. కేసీఆర్ గారి సెంటిమెంట్ గుడి కూడా ఇదేనండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఒక్కసారి వస్తే మళ్ళీ విడవరు. ఎక్కినాక కూడా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ఇండ్లు మొత్తం చిన్న ఇండ్లు లాగా, ఒక చిన్న చీమల్లాగా కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మన ఎంట్రెన్స్ ఇలా ఉంటుందండి. కమాన్ ఉంటుంది. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు దగ్గరకు వచ్చినాక మీరు డైరెక్ట్ ఆస్వాదిస్తారు. ఓకే, ఈ పైకి వెళ్తున్న క్రమంలో మాకు మంచిగా అనిపిస్తుందండి. వాతావరణం కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే కొండ మీదకి ఎక్కేటప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది. సేమ్ మన తిరుపతిలో ఎలా ఉందో అలాగే ఉంది దాదాపు. కాకపోతే తిరుపతిలో చాలా లాంగ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడము, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా, అన్న సత్రం అండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఆ వీడియో కూడా నేను లాస్ట్లో తీసిన, ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఓకే, పైకి అయితే వచ్చేసినామండి. పైకి వచ్చినాక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అయితే బండి పార్క్ అయితే చేసేసిన. అయితే ఇక్కడ గుడి ఫ్రంట్ నుంచి ఒక వీడియో తీసుకుంటే మీకు అద్భుతంగా చూపించాలని ఉద్దేశంతో నేను తీసుకున్నానండి. మరియు లోపలికి వెళ్దాము. ఎంత చక్కగా ఉంటుందో, ప్రశాంతమైన ఫీల్ ఉంటుందండి. మన తిరుపతి దేవస్థానం తర్వాత తిరుపతి, తెలంగాణ తిరుపతి అని ఒక పేరు ఉంది. సో ఇక్కడ చూడండి ఇండ్లు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మన చెరువు, అలాగే చుట్టుపక్కల గ్రామాలు చాలా మంది ఇక్కడికి వచ్చేస్తారు. ఆంధ్ర వాళ్ళు సహజంగా ఇప్పుడు పని చేసుకోవడానికి మన తెలంగాణకు వచ్చినారు కదా చాలామంది. సో వాళ్ళందరికీ ఆంధ్రకు మళ్ళీ వెళ్ళక వీలు కాదు చూడు. అట్లాంటి ఆంధ్ర వాళ్ళు మొత్తము ఇక్కడికి వచ్చి సందర్శించుకుంటారు. మరి వాళ్ళు ఎందుకు సందర్శించుకుంటారు, మనం ఎందుకు సందర్శించుకోమంటే వాళ్ళకు తెలుసు మన తిరుమల దేవస్థానం యొక్క మహిమ వాళ్ళకి తెలుసు, వెంకటేశ్వర స్వామి మహిమ వాళ్ళకి తెలుసు. కాబట్టి అంత దూరం మేము రాలేకపోయాము అని నన్ను క్షమించండి అని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కూడా తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇది. కాబట్టి లోపల ఎంత అద్భుతంగా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఇక్కడ సైడు యాగశాల అని ఉంది కదా, అక్కడ యాగాలు జరుగుతాయి. అలాగే ఇటు స్తంభాలు ఉన్నాయి కదా, అటు సైడ్ కూడా యజ్ఞాలు యాగాలు జరుగుతాయండి. కొన్ని స్పెషల్ డేస్లలో చాలామంది అర్చనలు చేయించుకొని అలాగే హోమగుండం లాగా చిన్నగా చేసుకోవడం జరుగుతుందండి. చాలామంది ఇక్కడికి విజిట్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. అద్భుతమైన ఫీల్ అండి. ఒక్కసారి లోపలికి వెళ్ళినామంటే అసలు బయటకు రాబుద్ది కాలేదు. లోపలనే ఉన్నాము. మా పాప, మేము ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేసినాం. చాలా హ్యాపీగా అనిపించిందండి. అయితే బొట్టు పెట్టుకుంటున్నాము. సో చాలా అద్భుతం అనిపించింది. మీరు కూడా దగ్గరలో ఉన్న తప్పకుండా రండి. ఎందుకు ఇంతగానో ఎందుకు చెప్తున్నా అంటే మంచిగా అనిపించింది కాబట్టి చెప్తున్నా. ఓకే,
ఇది లోపల వాతావరణం అండి, ఇలా ఉంది. అలాగే ఇక్కడ దర్గా కూడా ఉంది. అలాగే అంటే అందరినీ కలుపుకొని పోవాలి అనే ఉద్దేశంతో పెట్టారు. సో అందరం ఐకమత్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరం కూడా. వేములవాడలు తీసేశారు, కానీ నాకెందుకో మంచిగా అనిపించలేదు. ఎందుకంటే మనం అందరము భిన్నత్వంలో ఏకత్వం. ఇప్పుడు మన భారతదేశం అండి, మన తెలంగాణ అంటే ఒక భారతదేశం. ప్రతి ఒక్కటి కూడా మనం అందరం కలిసిమెలిసే ఉన్నాము. మరి వాళ్ళని తీయలేము కదండి కదా. సో ఎప్పుడైనా సరే మనం అందరం కలిసిమెలిసి ఉండేటట్టే ప్రయత్నం చేయాలి, కానీ అలా తీసేసే ప్రయత్నం అది చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మన గరుత్మంతుడుగా వచ్చిన తెలిసి గరుత్మంతునితో ఒక ఫోటో దిగిన దేవునితో. అలాగే ఇంకా మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తా. గుడి చుట్టూ కూడా ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తా. అంతకుముందు పాత గుడి ఉండే, ఇదంతా పాతగా ఉండే. సో ఇప్పుడు మార్పులు చేర్పులు చేశారు. కోతులు కూడా చక్కగా దగ్గరికి వచ్చి లడ్డూలు అన్ని పుడకలు అన్నీ ఎత్తుకపోతున్నాయి. మంచిగా బ్యాగులు అందరు గట్టి పట్టుకుంటున్నారు, ఎందుకంటే లేకపోతే దగ్గరికి వచ్చి తింటున్నాయి. అంటే పర్లేదు, మనము వాటిని ఆహ్వానిస్తూనే వస్తున్నాయి, లేకపోతే మన భయం ఉంటుంది వాటికి. సో చూడండి ఒకసారి, చాలా నీట్గా మంచిగా ఉంది, క్లీన్గా. అసలు ఘట్టం అయిపోలేదండి, కొంచెం వేచి ఉండండి. ఎందుకంటే లోపల ఉండే దేవుళ్ళను నేను మీకు చూపిస్తా. 100% పంతులు గారి యొక్క పర్మిషన్ తీసుకున్నా, అక్కడ ఉన్న మేనేజర్లు అందరికీ చెప్పిన. నేను ఒక యూట్యూబర్ని, సో చాలామంది మన వీడియోలు చూస్తారు, చాలామంది ఇక్కడికి రాగలుగుతారు. ఒక్కసారి ఈ మహత్యం నేను ఎందుకు పరిచయం చేయకూడదు అని ఒక క్వశ్చన్ అడిగిన. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంటే నిజమే, అరే ఇప్పుడు ఒక మంచి పనిని మనం 10 మందికి చెప్పాలి కదా. ఇక్కడ మహిమ ఉంది అంటే ఈ మహిమను కూడా 10 మందికి చెప్పాలి. చెప్పడం వల్లనే కదా భక్తులు అనేది వస్తారు, వాళ్ళ లైఫ్లు కూడా చాలా బాగుపడతాయి. సో అందుకోసమని అక్కడ ఉన్న వారందరి పర్మిషన్ తీసుకొని వీడియో అనేది తీసుకుంటున్నా. సహజంగా ఇవ్వరు, కానీ నేను రిక్వెస్ట్ చేయడం వల్ల మనకు వీడియో అనేది ఇచ్చారు. మీరు చాలా అదృష్టవంతులు అండి, వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఎందుకంటే నేను చాలా రిక్వెస్ట్ చేసిన మన ఫాలోవర్స్ కోసం చూపించాలి అనే ఉద్దేశంతో. ఓకే, అలాగే లోపల కూడా పంతులు గారితో కూడా నేను చెప్పిపించిన. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంది, మహత్యం ఏంది, ఒక్కసారి మీరు చెప్పండి పంతులు గారు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసిన. ఒకసారి పంతులు గారు ఏం చెప్పారో మీరు అతని మాటల్లో కూడా, ఆ స్వామివారి మాటల్లో కూడా మీరు వినండి. ఓకే, నాకైతే మంచిగా అనిపించింది అండి, మంచిగా చెప్తాడు. ఇంకా చక్కగా నాకన్నా మంచిగా చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు ఒకసారి మంచిగా చూడండి, వినండి. చాలా చక్కగా మీకు దర్శనం జరిగింది అని నేను అనుకుంటున్నానండి. సో కాబట్టి దయచేసి ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఓకే, ఒకవేళ నాకు ఇంకా మీరు చాలా మంది సపోర్ట్ అనేది చేస్తే, ఇప్పుడు ఇగో మన ఈ దేవుళ్ళని ఎంత అద్భుతంగా చూపిస్తున్నానో, అదేవిధంగా తిరుపతిలో కూడా పర్మిషన్ తీసుకొని ఇంత అద్భుతంగా నేను మీకు చూపిస్తా, మీకు దర్శనం చేపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం ద్వారా మనకు ఇంకా కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా నేను పర్మిషన్ తీసుకునే క్రమంలో మన ఛానల్ చూసి మరి ఎంతమంది ఉన్నారు ఏం కథ ప్రతి ఒక్కటి చూసి వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, జాబ్స్ పరంగా కానివ్వచ్చు, ఇంకా ఈ గుడులను సందర్శించే సమయంలో కావచ్చు, మన మాట వాళ్ళు విని మనకు యాక్సెప్టెన్స్ ఇస్తారన్నట్టు. అర్థమవుతుందా? మీకే కదండి, మీకే మేలు జరుగుతుంది కదండి. ఎందుకంటే మన ఫాలోవర్స్కి మేలు జరిగిందంటే మనం చాలా హ్యాపీ అండి. నాకు అదొక్కటే సంతోషమైన విషయం అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయాలున్నా ఫ్రాంట్గా వాళ్ళ దగ్గరికి చేర్చాలి అని చెప్పేసి నా కోరిక. వెంకటాద్యమస్థాన బ్రహ్మాండే రాష్ట్రించిన వెంకటేశ నమో దేవునా జయ శ్రీమన్నారాయణ. ఇది తెలంగాణ తిరుమల దేవస్థానము.
ఇది బిర్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం కామారెడ్డి జిల్లాలో ఉంది. ఈ తెలంగాణ తిరుమల దేవస్థానం అనే నామానికి ముందుగా ఇక్కడ ఒక కొండపై స్వామివారి వెలిసినారు. ఆ యొక్క భక్తుడికి కలలో వచ్చి ఈ కొండపై నాకు ఒక ఆలయం నిర్మించమంటే అప్పుడు ఒక 90 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక భక్తుడు ఒక పాత ఆలయం నిర్మించినాడు. ఆ విధంగా ఈ కొండపైకి రావడానికి భక్తులకు ఎంతో కష్టంగా ఉండేది. ఆ యొక్క నడక దారి వెంబడ వచ్చి ఆ స్వామివారికి కొలుచుకునేవారు. అలా దినదినాన ఈ యొక్క ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని నిశ్చయించుకొని మా ఆలయ ధర్మకర్తలైన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు చెంబురెడ్డి గారు మరియు ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ ముందుకొచ్చి 2007లో ముందుకొచ్చి వారు ఒక దారి నిర్మాణం చేశారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆలయానికి మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలని నిశ్చయించుకొని మా ఆలయ ధర్మకర్తలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం గురించి చెప్పి వారి దగ్గర ఆ యొక్క కావలసిన ఈ నిధులను తీసుకువచ్చి ఈ విధంగా ఈ ఆలయానికి 4 రాజగోపురాలు, మాడ వీధులు, అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన సత్రము మరియు భక్తులకు వసతి కోసమై ఉండటానికి కూడా ఇక్కడ వసతి గృహాలు కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి ఎంతో అభివృద్ధి చేసినారు ఆనాటి ముఖ్యమంత్రి గారి మా యొక్క ఆలయ ధర్మకర్తలు పోచారం శ్రీనివాసరెడ్డి. మరియు ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర, మహారాష్ట్ర మరియు కర్ణాటక నుంచి కూడా భక్తులు రోజుల్లో కానీ ఆ విధంగా ఈ యొక్క ఆలయానికి ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఈ తెలంగాణకు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కానివ్వండి, మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు ఆధ్యాత్మిక ఉత్సవాలు, అదేవిధంగా శ్రావణ నక్షత్రంలో స్వామివారి కళ్యాణము మరియు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరియు అందుకోసమే భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఆ స్వామివారి దర్శించుకొని వారి కోరికలు తీర్చమని కోరుకుంటూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.
యాగాలు చేస్తారండి. అంటే భార్యాభర్తలు కూర్చొని ఆ సత్యనారాయణ వ్రతం కానీ అలాగే ఇంకేవైనా యాగాలు యజ్ఞ యాగాదులు చేస్తారండి. కుటుంబం సంతోషంగా పిల్ల పాపలతో హాయిగా ఉండాలని చెప్పేసి అలాంటి పూజలు అనేది చేయిస్తారండి. చూడండి, ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఫొటోస్ తీయరాదు, తీసినచ్చు 5,000 జరిమానా అని చెప్పేసి రాశారు కదా. సో చాలామంది పర్మిషన్ ఇవ్వరండి, చాలామందికి పర్మిషన్ ఇవ్వరు. ఈ వీడియో ఇంకా లేదు కూడా, యూట్యూబ్లో ఎక్కడా లేదు ఈ వీడియో. కాబట్టి నేను మస్తు రిక్వెస్ట్ చేసి మీకోసం తీసుకొచ్చిన అండి. ఇది మీకు పుణ్యమే అని చెప్పొచ్చు అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది ప్రతిరోజు కూడా. ప్రతిరోజు సండే లేదు, మండే లేదు, ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు మేము కిందకి వెళ్తాము. కిందికి వెళ్ళాక ఒక బిల్డింగ్ మీకు చూపించిన చూడు పైకి ఎక్కేటప్పుడు, ఆ బిల్డింగ్లో అన్నదానం అనేది జరుగుతుందండి. అది కూడా నేను మీకు చూపిస్తా. ఓకే, ఈ వీడియో ఇంతేనండి. మరి ఉంటున్నాను. తర్వాత సాయిబాబా టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. నెమలి బాన్స్వాడ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఈ దేవస్థానం కూడా బాన్స్వాడ దగ్గరనేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.